ఇప్పుడు ఒకటి నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు రాహుల్ గాంధీ గారిని కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మీరు పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు, ధర్మేందర్ ప్రధాన్ గారి రెసిగ్నేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. మీ పేపర్ లీకేజ్ 2014 ముందు, పేపర్ లీకేజ్ 2014 ముందు తమిళనాడు మన వెస్ట్ బెంగాల్ టీఎంసీ, తమిళనాడులో ఏఐడిఎంకే, ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మొత్తం 53 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లీకేజ్ అయినాయి. టీఎంసీ వెస్ట్ బెంగాల్ 7 లీకేజ్ అయినాయి, ఏఐడిఎంకి అప్పుడు 7 లీకేజ్ అయినాయి, బీజేడీ ఒడిశా 6 లీకేజ్ అయినాయి, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో 6 అయినాయి, ఎస్పీ ఉత్తరప్రదేశ్లో పరిపాలించే 3 అయినాయి, ఎన్పీఎఫ్ నాగాల్యాండ్లో అప్పుడు వాళ్ళ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 అయినాయి, బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్నప్పుడు 2 అయినాయి లీకేజు, సిక్కింలో 2 అయినాయి ఇప్పుడు నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వెస్ట్ బెంగాల్లో సిపిఎం ఉన్నప్పుడు 2 లీకేజ్ అయినాయి, జేఎంఎం ఉన్నప్పుడు 2 లీకేజ్ అయినాయి, డిఎంకే తమిళనాడు ఉన్నప్పుడు 2 లీకేజ్ అయినాయి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉన్నప్పుడు 1 లీకేజ్ అయింది, ఎన్పీపీ 1 లీకేజ్ అయింది, ఎంఎన్ఎఫ్ 1 లీకేజ్ అయింది, యునైటెడ్ ఫ్రంట్ కోalitionలో 1 అయింది, డిఏఎన్ నాగాల్యాండ్లో 1 అయింది, ఢిల్లీ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఒకసారి ఒక రూల్ అయింది, లీక్ అయింది. తర్వాత పేపర్ లీకేజ్ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ మన 2014 తర్వాత కొన్ని రాష్ట్రాలు ఇండియా అలయన్స్ ఉన్నాయి, అక్కడ టీఎంసీ ఉన్నప్పుడు 7 లీకేజీలు, ఈ మధ్య కాలంలో 7 లీకేజీలు, జనతాదళ్ ఆర్జేడీ అప్పుడు నితిన్ కుమార్ ఉన్నప్పుడు 2 లీకేజెస్, అప్పుడు జేడీయూ మాత్రం విడిపోయి అక్కడ ఉన్నారు వాళ్ళు, సిపిఎం వెస్ట్ బెంగాల్ అంతకుముందు 2 అయినాయి, డిఎంకే ఉన్నప్పుడు 2 అయినాయి, ఎస్పీలో మళ్ళీ 3 అయినాయి. ఇది మొత్తం జరిగినటువంటి ఒక లీకేజెస్. ఈ లీకేజెస్లో నేషనల్ లెవెల్ పేపర్ లీక్ చెప్తున్నాను, మొత్తం నేషనల్ లెవెల్ అయిన లీకేజెస్ 2014 సిబిఎస్ఈ క్లాస్ 12 లీకేజ్, 2013 ఎస్ఎస్సి సిజిఎల్ లీకేజ్, 2012 ఎయిమ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ లీకేజెస్, 2011 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లీక్, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2011 లీకేజెస్, 2011 ఎయిమ్స్ ఎంట్రన్స్ లీక్, రవి ఆత్రిక్ కేసు అంటారు దాన్ని, 2010 ఇండియన్ నేవీ లోవర్ డివిజన్ క్లర్క్ లీక్ ఎగ్జామినేషన్ లీకేజ్, 2010 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో ప్లాట్ అండ్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్స్ లీకేజెస్, 2008 ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో 2007 క్లర్క్ గ్రేడ్ ఎగ్జామినేషన్ నేషనలైజ్ బ్యాంక్ లీక్, అదేవిధంగా ఐసిఐఏ కామన్ ప్రొఫెషన్సీ టెస్ట్ సిపిపి అంటే దాన్ని 2007లో లీక్ అయింది, 2006లో ఆల్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2006, 2005 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ 2005 టు సిబిఎస్ఈ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్, 15 లీకులు. అంటే ఇన్ని లీకేజెస్ అయినటువంటి ఒక ఈ కాంగ్రెస్ హయాంలో చెప్తా ఉన్నాను నేను. తర్వాత రాజస్థాన్ యూనివర్సిటీ పేపర్ లీక్, ఆర్ఎస్పిఎస్సి లీక్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో లైబ్రేరియన్ రిక్రూట్మెంట్ రాజస్థాన్ ఒకటే నేను చెప్తాను, దీంట్లో ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్, సీనియర్ టీచరు పంజాబ్లో పంజాబ్ ఎంట్రన్స్ టెస్ట్, హిమాచల్ ప్రదేశ్లో సబార్డినేట్, హెచ్పి యూనివర్సిటీ మెడికల్ ఎగ్జామినేషన్ లీకేజెస్, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి ఒక 2003, 2006, 2017 హర్యానా బోర్డ్ ఎగ్జామినేషన్ 2011 బిఫోర్ బీజేపీ గవర్నమెంట్ కేమ్, 2016 ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, 2000 ఢిల్లీ యూనివర్సిటీ బీకామ్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్, గుజరాత్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లీకేజ్, మహారాష్ట్ర హెచ్ఎస్సి ఎగ్జామినేషన్ లీకేజ్, కర్ణాటక కేపీఎస్సి డివిజన్ అసిస్టెంట్ క్లర్క్, కేరళ ఐఎన్సి ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఎస్ఎస్ఎల్సి ఎగ్జామినేషన్ లీక్, కేరళ సిపిఎం గవర్నమెంట్ ఉన్నప్పుడు +2 లీక్, జార్ఖండ్ ముక్తి మోర్చా ఉన్నప్పుడు జేఎస్సి జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ లీక్. ఇవన్నీ లీకేజ్ పెట్టుకొని ఈరోజు ఏమీ మాట్లాడుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో మళ్ళీ, తెలంగాణలో 2 సార్లు లీక్ అయినాయి, ఆంధ్రప్రదేశ్ 2 లీకు, తమిళనాడు ఎగ్జామినేషన్స్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో మళ్ళీ 2 సార్లు బీఎస్పీ ఉన్నప్పుడు ఇవన్నీ లీకేజీలు అయితే నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ 2006లో లీక్ అయినప్పుడు ఎయిమ్స్ పేపరు, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడా? చేయలే. హర్యానా టీచర్ రిక్రూట్మెంట్ బోర్డులో లీకేజ్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడా? చేయలే. ముంబై యూనివర్సిటీలో లీకేజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో చేయలే. జమ్మూ అండ్ కాశ్మీర్ మెడికల్ అడ్మిషన్స్ లీక్ అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ లీకేజ్ అయింది, రిజైన్ చేశారా? చేయలే. రాజస్థాన్ రిక్రూట్మెంట్ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, గెహ్లాట్ గారు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడా?
చేయలే. జార్ఖండ్లో జరిగినప్పుడు చేశారా? చేయలే. 2006 నుంచి 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, స్టేట్స్లో నాన్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లీకేజ్ అయినటువంటి ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ లీక్ చేయలే. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ మాత్రమే. వై డిడ్ దే రిజైన్? ఎందుకు రిజైన్ చేయలేదు? ఇప్పుడు అడుగుతా ఉన్నారు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి. ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది ఈరోజు వీళ్ళ నియత్ ఇది ఉన్నది. వీళ్ళది నీట్ ఎగ్జామినేషన్లో నీట్ రీఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత 5440 ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టి 550 సిటీస్ 551 సిటీస్లో, అంటే 500 సిటీస్లో 14 సిటీస్ అబ్రాడ్లో, బయట కూడా 14 సిటీలో ఈ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ ఎగ్జామినేషన్ జరిగిన ఇంత పెద్ద ఎగ్జామినేషను ఇది 2004 నుంచి ఏదైతే రిఫార్మ్స్ చేయలేదు, మేము రిఫార్మ్ తీసుకొచ్చినాం. బీజేపీ గవర్నమెంట్ రిఫార్మ్ తీసుకొస్తుంది. ఇన్ని చేసిన తర్వాత కూడా మొత్తం ఈరోజు సిబిఐకి ఒప్పజెప్పి అరెస్ట్ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఇటువంటి పార్టీలు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిన్ను ఒకటే మాట చెప్తా ఉన్నాను, పేపర్ లీక్ ఏదైతుందో ఇది నేరేటివ్గా డెవలప్ చేసి ఈరోజు దేశాన్ని బలహీనపరచడానికి చేసినట్టు మాట.